ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. సాయినాథుని దివ్యలీలల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తనివి తీరదు. ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల చాలా ఎక్కువగా చెప్పింది. సాయి చాలాసేపు బేరమాడి 10 అణాలకు 6 పండ్లు కొన్నారు. ఇంతలో ఇంకొక ఆమె అలాంటి పండ్లే తీసుకొచ్చింది. ఆమెను 6 అణాలకు 10 పండ్లు ఇమ్మన్నారు. ఆమె వెంటనే ఇచ్చింది. అప్పుడు సాయి ఇద్దరికీ చెరొక రూపాయి ఇచ్చి, మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కాబట్టి 6 పండ్లకు 10 అణాలు, తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కాబట్టి తక్కువ వెల నిర్ణయించాము. అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అని చెప్పారు. పుణ్యసూత్రము ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. సాయి యొక్క అనుగ్రహము ఒక్కొక్కప్పుడు మాటల కందని అనుభూతిగా భక్తులకు లభిస్తూ ఉండేది. నారాయణాశ్రమము ఇలా చెప్పాడు: భక్తుల ఆత్మ వికాసానికి బాబా గారి ప్రత్యక్ష సాన్నిధ్యము అక్కర్లేదు. మసీదులోనే కాకుండా గదిలో కూడా వారి యొక్క ప్రభావం ఉండేది. అయితే బాబా ఎంత ప్రసాదించినా దానినంతా స్వీకరించగలిగిన వారెవ్వరూ లేరు కాబోలు. ఆయన తరువాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు. వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు, శక్తులను ప్రసాదించేది. ఒక్కొక్కసారి భక్తుల యొక్క తలను ఒక ప్రత్యేకమైన రీతిగా సృజించేవారు. లేకపోతే అపవిత్రమైన భావాలను అణిచివేస్తున్నట్లు భక్తుని శిరసు పైన గట్టిగా నొక్కేవారు. లేకపోతే పదే పదే తడుతూ ఉండేవారు. అలా కాకపోతే భక్తుని శిరస్సు, వెన్ను చిత్రమైన విధంగా నిమిరేవారు. ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉండేది. ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు. ఒకసారి నేను 1914లో షిరిడీ వెళ్ళినప్పుడు ఆయన చాలా మౌనంగా ఈ సృష్టిలోని భేదాలన్నీ అసత్యమని, అన్నిటికీ ఆధారమైనదొక్కటే సత్యమన్న అనుభవాన్ని ఇచ్చారు. కానీ ఆయన ఎప్పుడూ తన మాటలలో ఇలా చెప్పలేదు. అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకరులు కీర్తించారు. జనార్దన్ గల్వంకర్ ఇలా వ్రాశాడు: సాయి 1917లో ఒకసారి తమ చెయ్యి నా తల మీద ఉంచగానే నాకు ఒక చిత్రమైన అనుభూతి కలిగింది. పరిసరాలనే కాకుండా నన్ను నేనే మర్చాను. అప్పటినుంచి నాకు ఆధ్యాత్మికత పైన శ్రద్ధ కలిగింది. ఒకసారి కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. అతడా పొగ పీల్చగానే అతని యొక్క సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలిమిలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు. బాబా సందేశము సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరుతూ ఉండేది. అంబేద్కర్ 7 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడీ వెళ్ళినా కష్టాలు తొలగిపోలేదు. చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరుజన్మలోనైనా బాగుండవచ్చునని తలచి 1916లో షిరిడీ చేరాడు. అతడు దీక్షిత్ వాడా వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సగుణమేరు నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు. అది తెరవగానే వచ్చిన ఘట్టము: అక్కలకోట స్వామి భక్తుడొకడు కష్టాలకు ఓర్వలేక ఒక బావిలో దూకాడు. తరువాత స్వామి అతనిని రక్షించి కర్మ అనుభవించక తప్పదు. ఇలా గనక తప్పుకుంటే మళ్ళీ మళ్ళీ పుట్టి అనుభవించాలి. దానికి తోడు ఆత్మహత్యా పాపం కూడా తోడవుతుంది. అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు. తరువాత అంబేద్కర్ మసీదు చేరగానే నువ్వు అక్కలకోట స్వామి చెప్పిన దానిని అనుసరించు అన్నారు. అలాగే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని శ్యామ తలచాడు. వెంటనే సాయి అతనిని దీక్షిత్ చెప్తున్న పురాణం వినమన్నారు. అతడు వెళ్లేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు దీక్షిత్ వివరిస్తున్నాడు. 1909లో ఒకరోజు మసీదులో ఉన్న శ్యామారావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది. బాబా వెంటనే అతనిని ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు. అతడు వెళ్లేసరికి ఆమె చదువుతున్న శ్లోకము అతనికి సమాధానం అయింది. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 17 సంపూర్ణం.